హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. సో ప్రీవియస్ ట్యూటోరియల్లో మీరు MS DOSలో కొన్ని ఇంపార్టెంట్ కమాండ్స్ చూశారు కదా. ఈ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కమాండ్స్ చూడబోతున్నారు. మరి ఈ వీడియోలో మీరు డైరెక్టరీ సంబంధించిన కమాండ్స్ గురించి తెలుసుకోబోతున్నారు. ఇంతకీ డైరెక్టరీ అంటే ఏంటి? ఓకే, సో ఇక్కడ మనం రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి ఫైల్, రెండు డైరెక్టరీ. ఫైల్ అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసేదే ఫైల్ అంటాం. అలాంటి ఫైల్స్ అన్నిటిని కలిపి ఒక దాంట్లో స్టోర్ చేయడాన్ని డైరెక్టరీ అంటాం. మనం మామూలుగా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఫైల్స్, ఫోల్డర్స్ అని చెప్తూ ఉంటాం కదా, సేమ్ అదే ఇక్కడ. ఫైల్లో ఏముంటుందంటే డాటా ఉంటుంది, ఫోల్డర్స్లో అలాంటి ఫైల్స్ని స్టోర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఆ ఫైల్స్ క్రియేట్ చేసే ప్రొసీజర్ ఇంతకుముందు వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా, కాపీ కాన్ కమాండ్, టైప్ కమాండ్ యూజ్ చేసి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు ప్రొసీజర్ డైరెక్టరీని ఎలా క్రియేట్ చేయాలో మీకు నేను చూపించబోతున్నాను. దానికి సంబంధించిన స్మాల్ డయాగ్రామ్ ఇక్కడ మీరు చూడండి. సబ్జెక్ట్స్ అనేది ఒక డైరెక్టరీ. మరి ఆ డైరెక్టరీలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ అని చెప్పేసి 3 ఫైల్స్ మీకు అర్థం అవ్వడం కోసం ఇక్కడ డైరెక్టరీ డయాగ్రామ్ డ్రా చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ విధంగా మనం పని చేయాలి అంటే డాస్లో కమాండ్స్ కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఫైల్స్ క్రియేట్ చేయడానికి కాపీ కాన్ కమాండ్, ఫైల్ని ఓపెన్ చేసుకోవడానికి టైప్ కమాండ్, అలాగే మరికొన్ని ఫైల్ కమాండ్స్ మీరు చూసారు. మరి ఇప్పుడు ఈ డైరెక్టరీ ప్రొసీజర్లో కొత్త డైరెక్టరీని క్రియేట్ చేయాలంటే MD అనే కొత్త కమాండ్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ MD అంటే ఏంటి? మేక్ ఏ డైరెక్టరీ. ఒక కొత్త డైరెక్టరీని మనం డాస్ ద్వారా క్రియేట్ చేయాలంటే MD అనే కమాండ్ యూజ్ చేయాలి. సింప్లీ 2 లెటర్స్. మరి దాని సింటాక్స్ వచ్చేటప్పటికి చూడండి, MD స్పేస్ డైరెక్టరీ నేమ్. అంటే మీరు ఏ పేరుతో అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ డైరెక్టరీ నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. ఎగ్జాంపుల్లో సబ్జెక్ట్స్ అని ఇచ్చున్నాం కాబట్టి MD సి ప్రాంప్ట్ పక్కన MD అని టైప్ చేయాలి, స్పేస్ సబ్జెక్ట్స్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి సబ్జెక్ట్స్ అనే పేరుతో డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. చూడండి ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. సో డాస్ ఓపెన్ చేశాను ఆల్రెడీ. ఇక్కడ MD స్పేస్ సబ్జెక్ట్స్ అంటే డైరెక్టరీ నేమ్ కదా, డైరెక్టరీ నేమ్ ఏంటి ఇక్కడ? సబ్జెక్ట్స్. ఎంటర్. సో నేను ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అలా బ్లాంక్గా ఉందన్నమాట. దాని అర్థం ఏంటి? ఇక్కడ కంప్యూటర్లో సబ్జెక్ట్స్ అనే పేరుతో ఒక డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. బట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ డైరెక్టరీలోకి ఎంటర్ అవ్వాలి, అంటే ఆ డైరెక్టరీని ఓపెన్ చేయాలి. మరి ఆ విధంగా డైరెక్టరీని ఓపెన్ చేయడానికి డాస్లో CD అనే కమాండ్ని మనం యూజ్ చేయాలి. CD అంటే ఏంటి? చేంజ్ డైరెక్టరీ. డైరెక్టరీ చేంజ్ అవడానికి ఇక్కడ మనం చూడండి సింటాక్స్ CD స్పేస్ డైరెక్టరీ నేమ్. ఏ పేరుతో అయితే డైరెక్టరీని క్రియేట్ చేసామో ఆ పేరుతో ఇవ్వాలి. ఎగ్జాంపుల్ CD స్పేస్ సబ్జెక్ట్స్ అనే పేరుతో డైరెక్టరీ ఇచ్చున్నాం కాబట్టి అండ్ సబ్జెక్ట్స్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే అప్పుడు మీకు ఈ విధంగా ప్రాంప్ట్ వస్తుంది. ఇలా వచ్చింది అంటే డైరెక్టరీలోకి మరియు ఎంటర్ అయినట్టు. సో మనకి డైరెక్టరీలో 3 ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ 3 ఫైల్స్ని కాపీ కాన్ కమాండ్తో క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కాపీ కాన్ ఈ 3 కూడా ఫైల్స్ కాబట్టి. మరి ఇప్పుడు మనం డాస్లోకి చూసుకుంటే కనుక చూడండి, ఇప్పుడు CD స్పేస్ సబ్జెక్ట్స్. ఎందుకు? CD అనేది డైరెక్టరీలోకి చేంజ్ అవ్వడం కోసం అని చెప్పాను కదా. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు ప్రాంప్ట్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే C:/subjects గ్రేటర్ దాన్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి? సబ్జెక్ట్స్ అనే డైరెక్టరీలోకి మీరు ఎంటర్ అయిపోయి ఉన్నారు అనమాట. ఇప్పుడు అందులో క్రియేట్ చేయాల్సిన ఫైల్స్ని 1 by 1 మనం క్రియేట్ చేసుకోవాలి. ఫైల్స్ క్రియేట్ చేయడానికి కాపీ కాన్ కమాండ్ అని చెప్పాను కదా, కాపీ స్పేస్ కాన్ స్పేస్ ఫస్ట్ ఫైల్ నేమ్ ఏంటి? తెలుగు. ఎంటర్. సో దాంట్లో ఇన్ఫర్మేషన్ నేను రఫ్గా టైప్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక లైన్ టైప్ చేశాను ఈ ఫైల్లో, ఐ లైక్ తెలుగు లాంగ్వేజ్ అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని మనం ఇలా మీరు ఎన్ని లైన్స్ అయితే టైప్ చేయాలనుకుంటున్నారో అన్ని లైన్స్ టైప్ చేసి మనం సేవ్ చేయడానికి కీబోర్డ్ ద్వారా Ctrl+Z లేదా F6 ప్రెస్ చేసిన మీకు ఈ విధంగా సింబల్ వస్తుంది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. సో అప్పుడు మీకు 1 ఫైల్స్ అని కాపీడ్ అని వచ్చింది కదా. అంటే ఏంటి? తెలుగు అనే పేరుతో సబ్జెక్ట్స్ అనే డైరెక్ట్లో ఫైల్ అనేది క్రియేట్ చేయబడింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫైల్ వచ్చేటప్పటికి కాపీ స్పేస్ కాన్ హిందీ. ఎంటర్. ఇప్పుడు హిందీ నేమ్తో ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం టైప్ చేయాలి. సో ఇప్పుడు నేను సేవ్ చేయడానికి Ctrl+Z లేదా F6 ప్రెస్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే 1 ఫైల్స్ కాపీడ్ అని వచ్చింది, అంటే ఫైల్ క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫైల్, థర్డ్ ఫైల్ ఏంటంటే కాపీ కాన్ ఇంగ్లీష్. ఎంటర్. సో ఇప్పుడు సేవ్ చేయడానికి Ctrl+Z ఎంటర్. చూడండి 3 ఫైల్స్ మనం క్రియేట్ చేసాం. ఏంటంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనే పేరుతో మనం ఫైల్స్ని క్రియేట్ చేసాం. ఈ 3 ఫైల్స్ కూడా ఎందులో క్రియేట్ అయ్యింది అంటే సబ్జెక్ట్స్ అనే డైరెక్టరీలో క్రియేట్ చేయబడింది అని మీరు అర్థం చేసుకోవాలి. మనం ఈ డైరెక్టరీ నుంచి బయటికి రావడానికి
దానికి ఒక కమాండ్ ఉంది. సో అదేంటంటే సిడి డాట్ డాట్. ఏంటంటే ఫ్రెండ్ ఏంటది సిడి డాట్ డాట్. చూడండి ఇక్కడ సిడి అనే కమాండ్ యూజ్ చేసాం. ఈ సిడి కమాండ్ దేనికంటే ఒక డైరెక్టరీలోకి చేంజ్ అవడానికి. ఇక్కడ సిడి డాట్ డాట్ కమాండ్ యూజ్ ఏంటంటే అదే డైరెక్టరీని మనం క్లోజ్ చేయడానికి. చూడండి నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, ఆ డైరెక్టరీ క్లోజ్ అయ్యింది. మళ్ళీ అదే డైరెక్టరీలోకి వెళ్ళాలంటే సిడి స్పేస్ సబ్జెక్ట్స్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే అప్పుడు సబ్జెక్ట్స్ అనే డైరెక్టరీ మళ్ళీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ సిడి డాట్ డాట్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే డైరెక్టరీ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం ఒక డైరెక్టరీలోకి చేంజ్ అవ్వడానికి సిడి కమాండ్, ఆ డైరెక్టరీని క్లోజ్ చేయడానికి సిడి డాట్ డాట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం సిఎల్ఎస్ కమాండ్ యూజ్ చేసి స్క్రీన్ క్లియర్ చేసి ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసిన ఆ డైరెక్టరీని మళ్ళీ 1 by 1 ఓపెన్ చేసే ప్రొసీజర్ చూద్దాం. ఇంతకుముందు చేసిన ప్రొసీజర్ అంతా కూడా క్రియేటింగ్ ప్రొసీజర్. ఇప్పుడు మనం ఓపెనింగ్ ప్రొసీజర్ చూద్దాం. సో ఇప్పుడు మనం డైరెక్టరీ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? మనం క్రియేట్ చేసిన డైరెక్టరీ నేమ్ చెప్పండి, సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ అనే పేరుతో డైరెక్టరీ క్రియేట్ చేసాం. అందులో ఉండే ఫైల్స్ని ఇప్పుడు 1 by 1 చూడాలి. చూడండి ఇక్కడ సిడి అనే కమాండ్ ఇచ్చి సబ్జెక్ట్స్ అని టైప్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఎండి కమాండ్ యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడే ఎండి కమాండ్ యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు సిడి అనే కమాండ్తో మనం చేంజ్ అయితే చాలు. కాబట్టి సిడి సబ్జెక్ట్స్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డైరెక్టరీ ఓపెన్ అవ్వటం మీరు గమనించుంటారు. ఇప్పుడు అందులో ఉండే ఫైల్స్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు ఆ డైరెక్టరీలో ఉండే ఫైల్స్ని మనం ఓపెన్ చేయాలి. సో ఫైల్స్ ఓపెన్ చేయాలంటే ఆ ఫైల్ నేమ్స్ గుర్తుంటే ఓకే, గుర్తు లేకపోతే మనం ఆ ఫైల్స్ నేమ్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? దానికి ఒక కమాండ్ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే DIR అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే అందులో మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చూపిస్తాయి. తర్వాత ఇక్కడ మనం ఇంగ్లీష్, హిందీ, తెలుగు 3 ఫైల్స్ ఉన్నట్టు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాని తర్వాత అండ్ ఆ 3 ఫైల్స్ కూడా ఏ రోజు క్రియేట్ చేయబడింది, ఏ డేట్లో ఏ టైంలో క్రియేట్ చేయబడిందో మనం ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి 3 ఫైల్స్. ఇప్పుడు మనకి ఫైల్ నేమ్స్ తెలిసిపోయింది కాబట్టి ఆ ఫైల్స్ని మనం ఓపెన్ చేయడానికి ఇక్కడ టైప్ అనే కమాండ్ ఇచ్చి స్పేస్ ఇంగ్లీష్ ఎంటర్, టైప్ అనే కమాండ్ ఇచ్చి హిందీ ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూస్తున్నారు. తర్వాత టైప్ అనే కమాండ్ ఇచ్చి తెలుగు ఎంటర్ ప్రెస్ చేస్తే అందులో ఉండే ఫైల్లో డేటాని మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ఈ విధంగా మనం డైరెక్టరీ క్రియేట్ చేసి అందులో ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సబ్ డైరెక్టరీ అంటే ఏంటో అది ఎలా క్రియేట్ చేయాలో చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం సబ్జెక్ట్స్ అనే పేరుతో ఒక మెయిన్ డైరెక్టరీ క్రియేట్ చేసాం. అందులో ఫైల్సే క్రియేట్ చేసాం. అదేవిధంగా ఒక డైరెక్టరీలో సబ్ డైరెక్టరీ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే ఫైల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. సో కాంటాక్ట్ పేరుతో నేను ఒక మెయిన్ డైరెక్టరీ క్రియేట్ చేశాను. అందులో 2 ఫైల్స్ ఉన్నాయి, రావి, రాణి. తర్వాత ఇక్కడ తేజ అండ్ హరి అనేది 2 సబ్ డైరెక్టరీస్ అనమాట. ఆ తేజ సబ్ డైరెక్టరీలో శ్రీ వెంకట్ అనే పేరుతో క్రియేట్ చేసాం. అలాగే హరి అనే సబ్ డైరెక్టరీలో బ్లాంక్ విడిచిపెట్టేసాం. ఓకేనా. మరి ఈ విధంగా డైరెక్టరీనితో పాటు సబ్ డైరెక్టరీస్ని క్రియేట్ చేసే ప్రొసీజర్ ఏంటో మనం ఒకటి చూద్దాం. సో ఆల్రెడీ మనం ఇక్కడ సబ్జెక్ట్స్ అనే పేరుతో మెయిన్ డైరెక్టరీ నేమ్ ఇచ్చాం. దాని తర్వాత తెలుగు, ఇంగ్లీష్, హిందీ అని చెప్పేసి ఫైల్స్ క్రియేట్ చేసాం. మరొక డైరెక్టరీని సబ్ డైరెక్టరీని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను సబ్జెక్ట్స్ అనే మెయిన్ డైరెక్టరీలో అందులో మరొక పేరుతో సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. బుక్స్ అనే పేరుతో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఒక కొత్త డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఎండి స్పేస్ బుక్స్ అని టైప్ చేయాలి. ఎంటర్. మళ్ళీ సిడి స్పేస్ బుక్స్. ప్రాంప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం C:/subjects/books గ్రేటర్ దాన్ అంటే ఏంటి? సబ్జెక్ట్స్ అనే మెయిన్ డైరెక్టరీలో బుక్స్ అనే సబ్ డైరెక్టరీలో ప్రెసెంట్ మనం ఉన్నాం అనమాట. మరి ఇప్పుడు క్రియేట్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా ఈ బుక్స్ అనే డైరెక్టరీలో సేవ్ అవుతాయి. కాబట్టి నేను ఫైల్స్ క్రియేట్ చేయాలంటే తెలుసు కదా, కాపీకాన్ స్పేస్ ఫైల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను జస్ట్ file1 అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. దాంట్లో రఫ్గా ఒక ఇన్ఫర్మేషన్ని టైప్ చేసా, Ctrl+Z ప్రెస్ ఎంటర్ చేసా. చూడండి 1 ఫైల్స్ కాపీడ్ అని వచ్చింది. అండ్ CLS కమాండ్ యూజ్ చేస్తున్నాను, స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను. అలాగే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, కాపీకాన్ file2 ఎంటర్ ప్రెస్ చేసా. ఇందులో కూడా రఫ్గా కొంత ఇన్ఫర్మేషన్ని టైప్ చేస్తున్నాను, Ctrl+Z ఎంటర్. చూడండి ఇక్కడ 2 ఫైల్స్ క్రియేట్ చేసేస్తాం. మీకు అర్థమైంది అనుకుంటాను ఇంతవరకు. సబ్జెక్ట్స్ అనే మెయిన్ డైరెక్టరీలో, బుక్స్ అనే సబ్ డైరెక్టరీలో ఉన్నాం. ఆ సబ్ డైరెక్టరీలో 2 ఫైల్స్ క్రియేట్ చేసాం, file1, file2. చూడాలి అంటే dir కమాండ్ ఇక్కడ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చూడండి దాంట్లో file1, file2 అని ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మనం ఓపెన్ చేయాలంటే ఏం చేస్తారు? టైప్ అనే కమాండ్తో file1 ఎంటర్, టైప్
ఫైల్ టు ఎంటర్. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్స్ అనే మెయిన్ డైరెక్టరీలో బుక్స్ అనే సబ్ డైరెక్టరీలో ప్రజెంట్ ఉన్నాం. దాని నుండి మనం బయటికి రావడానికి సిడి డాట్ డాట్ ఎంటర్ అంటే ఒక డైరెక్టరీ క్లోజ్ అయింది. మళ్ళీ సిడి డాట్ డాట్ ఎంటర్ ప్రెస్ చేస్తే మరొక డైరెక్టరీ క్లోజ్ అయింది అనమాట. సో ఇది క్రియేటింగ్ ప్రొసీజర్. అండ్ మళ్ళీ ఈ డైరెక్టరీస్ను మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోవాలంటే ఏం చేస్తారు, సిడి స్పేస్ సబ్జెక్ట్స్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే మెయిన్ డైరెక్టరీలోకి వెళ్తారు. అందులో సబ్ డైరెక్టరీలో ఉండే ఫైల్స్ చూడాలంటే మళ్ళీ సబ్ డైరెక్టరీలోకి సిడి స్పేస్ బుక్స్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తారు. ఇప్పుడు సబ్ డైరెక్టరీలోకి వచ్చారు. అందులో ఫైల్ నేమ్స్ చూడాలంటే dir కమాండ్ అప్లై చేస్తే అందులో ఏ ఫైల్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. అండ్ అవి ఓపెన్ చేయడానికి టైప్ అనే కమాండ్తో ఇచ్చి ఓపెన్ చేయొచ్చు. నేను సిడి డాట్ డాట్ ప్రెస్ చేసి వెనక్కి వస్తున్నాను. మళ్ళీ ఇందులో dir కమాండ్ అప్లై చేస్తే ఈ సబ్జెక్ట్స్ అనే డైరెక్టరీలో ఏ ఫైల్స్ ఉన్నాయో అండ్ డైరెక్టర్స్ ఉన్నాయో కూడా చూపిస్తుంది. చూడండి 3 ఫైల్స్ ఒక సబ్ డైరెక్టరీ ఉన్నట్టు ఇక్కడ మీరు చూడొచ్చు. అట్ ది సేమ్ టైం మళ్ళీ సిడి డాట్ డాట్ కమాండ్ ఇచ్చి బయటకు వచ్చేస్తున్నాను. ఇందులో మనం ఇప్పుడు ప్రజెంట్ సి ప్రాంప్ట్కి వచ్చాం. ఈ సి ప్రాంప్ట్లో అంటే సి డ్రైవ్లో dir కమాండ్ అప్లై చేస్తే మొత్తం మీద ఎన్ని ఈ సి డ్రైవ్లో ఎన్ని ఫైల్స్ అయితే ఉన్నాయో ఫోల్డర్స్ అంటే డైరెక్టరీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి చూపిస్తున్నాయి. 1 ఫైల్ అండ్ 10 డైరెక్టరీస్ అనమాట. సో ఈ 10 డైరెక్టరీస్లో సబ్జెక్ట్స్ అనే మనం క్రియేట్ చేసిన డైరెక్టరీ ఇక్కడ ఉండడం గమనించుంటారు. ఈ విధంగా ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ని క్రియేట్ చేసే ప్రొసీజర్ ఫ్రెండ్స్. అండ్ ఐ థింక్ ఈ వీడియో ద్వారా మీకు ఫైల్స్ గురించి అండ్ ఫోల్డర్స్ క్రియేషన్ గురించి అండ్ సబ్ ఫోల్డర్స్ క్రియేషన్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రివైజ్ చేసి చూడండి. దీనికి ముందు పార్ట్ కూడా చూడండి. సో ఫస్ట్ పార్ట్ నుంచి క్లియర్గా 1 by 1 చూసి కంప్లీట్గా చూసి కమాండ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఇప్పటి వరకు మీకు మంచి గ్రిప్ అనేది వచ్చేస్తుంది. సో ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ మరొక వీడియోలో మీట్ అవుతాను. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని కమెంట్స్ చూద్దాం. అండ్ అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.